అభికి దీని గురించి తెలిసిపోయిందంటే తను నా మీద కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తాడు. ఈ ప్రవీణ్ అసలు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో పిన్ని, అక్కడంతా బానే ఉంది కదా? బాగానే ఉందంటే అసలు నువ్వెక్కడున్నావు ప్రవీణ్? మండపానికి రాకుండా నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? త్వరగా రా, అంతా ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇంతవరకు ఎవరికి ఏమీ తెలియలేదన్నమాట. పిన్ని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం నేను ఎక్కడ లేను, రావాలనుకోవడం లేదు కూడా. పిన్ని, మీరు చెప్పింది నిజమే. నేను ఆలియాని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను తన్ని ఎప్పటికీ ప్రేమించలేను. పిన్ని, అందుకే నేను ఏం నిర్ణయించుకున్నానంటే నేను ఆలియాని వదిలేసి తిరిగి బుల్బుల్ దగ్గరికి వెళ్ళిపోవాలని. పిన్ని, ఇంతవరకు అభికి ఆలియాకి దీని గురించి తెలియలేదు. ఒకవేళ తెలిసిపోయిందంటే అందరూ చాలా టెన్షన్ పడతారు, అలాగే అభికి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకని పిన్ని, ప్లీజ్ మీరు ఇప్పటికిప్పుడే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. మొత్తం అందరినీ తీసుకుని ప్లీజ్ మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు, కానీ సరైన టైంలో తీసుకోలేదు. కానీ ఏం పర్వాలేదు, ప్రేమలో అన్నీ న్యాయంగానే ఉంటాయి. నువ్వు టెన్షన్ పడద్దు, మేమిప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరతాం. కానీ ఏం పర్వాలేదు, ప్రేమలో అన్నీ న్యాయంగానే ఉంటాయి. నువ్వు టెన్షన్ పడద్దు, మేమిప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఐఎమ్ సారీ ప్రజ్ఞ వదిన, నేను నా మనసు చెప్పిన వాటే విన్నాను. కానీ మీరేం కంగారు పడకండి. నేను రాసిన లెటర్ చదివిన తర్వాత అభి మిమ్మల్ని ఏమీ అనలేడు. మీ ఇద్దరూ నా ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోగలిగితే అంతే చాలు. అనియ నువ్వు ఒక పని చేయి, వెంటనే పోలీసులకి ఫోన్ చేయి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ప్రవీణ్ కనిపించట్లేదు, అలాగే వాళ్ళని వెతికి తీసుకురమ్మను. ఐ థింక్ అనియ ఇప్పుడు మనం ఇలా చేయడం మంచిది. ఏమని చెప్దాం మనం పోలీసులకి? పెళ్లి నుంచి పారిపోవడం క్రైమ్ ఏం కాదు. కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు ఆలియా నీకు నాతో మాట్లాడాలని లేదు, కానీ నేను ఇంటికి వెళ్తున్నాను. అప్పుడే ప్రవీణ్ డ్రైవర్ని నేను కలిశాను. అతను నాకు కూడా డ్రైవర్గా పనిచేశాడు. అతను నాకేం చెప్పాడంటే ప్రవీణ్ వెనక గేట్ నుంచి పారిపోవడం చూశాడట. ఎక్కడతను? నేను వెంటనే అతన్ని కలవాలి. నువ్వా? ప్రవీణ్ ఎక్కడా? నువ్వేం చేస్తున్నావు? అసలు నీకేం కావాలో చెప్పు. అసలు మీరేమంటున్నారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరందరూ కిందకి రాలేదని అమ్మమ్మ చాలా కంగారు పడుతున్నారు. ప్రవీణ్ ఎక్కడా? ప్రవీణ్ ఎక్కడని మమ్మల్ని అడుగుతున్నావా? నువ్వే చెప్పాలి మాకు, ప్రవీణ్ ఎక్కడున్నాడు? నువ్వే కదా తన్ని పంపించేసా. నేనెందుకు ప్రవీణ్ పంపిస్తాను? తను ఇక్కడే ఉండుంటాడు. తను ఇక్కడ లేడు. ఇక్కడ లేకపోతే ఎక్కడున్నాడు? చూసావని ఎంత తెలుగుగా మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో చూడు. ఫిల్టర్ వాటర్ ని కూడా బాల్ చేసి తాగుతున్నట్టు. అనియ తనిలా డ్రామా ఆపు నీ డ్రామా. అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్. నువ్వే ఫోర్స్ చేస్తుంటావు కదా ప్రవీణ్ ఈ పెళ్లి చేసుకోవద్దు అని. నువ్వు కావాలని ఇలా చేసావు, ఎందుకంటే నా చెల్లెలికి నా కుటుంబానికి అవమానం జరగాలని. కానీ నేను అలా ఎన్నటికీ జరగనివ్వను. ఆఖరిసారి వార్నింగ్ ఇస్తున్నాను, ప్రవీణ్ ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నేను ప్లానింగ్ చేయలేదు. నాకు నిజంగానే తెలియదు ప్రవీణ్ ఎక్కడున్నాడో. నీకు కాకపోతే దీని గురించి ఇంకెవరికి తెలుసు? మొదటి నుంచి ఇప్పటి వరకు మొత్తం అంతా నువ్వే కదా ప్లానింగ్ చేస్తూ వచ్చావు. ముందేమో నువ్వు ప్రవీణ్ ఇరికించావు, ఆ తర్వాత నీకు నేను కనిపించాను, వెంటనే నన్ను ఇరికించావు. ఎప్పుడైతే నేను నీకు చెప్పాను ఈ పెళ్లి జరిగిన తర్వాత నేను నిన్ను ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటికి గంటేస్తానని, అప్పుడు నువ్వు ప్రవీణ్ని మళ్ళీ ఇరికించావు. ఎందుకంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవచ్చని. అవునా? చెప్పాను కదా నేను నీకు. మా నాన్నమ్మ సంతోషం నాకు అన్నింటికంటే ఎంతో ముఖ్యమని నేను నీకు చెప్పాను కదా. ఎలాంటి గందరగోళం చేయొద్దు నన్ను, కానీ నువ్వు అలాగే చేసావు.